మనం సన్ గ్లాసెస్ వాడతాం కదా, చాలామంది డ్రైవింగ్లో వాళ్ళకి అలవాటు ఉంటుంది. అంటే ఎంత మ్యాండేటరీ మనం సన్ గ్లాస్ యూస్ చేయడం? చాలా ఇంపార్టెంట్. ఓకే. బట్ బేసిక్ సన్ గ్లాస్ అని కాకుండా పోలరాయిడ్ ఉండాలి, యాంటీ గ్లేర్ ఉండాలి, అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ యూవీ ప్రొటెక్షన్ కోటింగ్ ఉండాలి. సో వీటన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. ఓకే. యూవీ ప్రొటెక్షన్ ఏంటంటే సన్ లైట్ నుంచి వచ్చే యూవీ లైట్ ని కట్ చేసేస్తుంది. పోలరాయిడ్ ఏంటంటే గ్లేర్ తగ్గిస్తుంది. ఓకే. సో బ్రైట్ హార్ష్ సన్స్ ఉన్నప్పుడు ఆ గ్లేర్ కాంపోనెంట్ ఉంటుంది. గ్లేర్ అనగానే మనం ఇలా చూస్తాం. సో అవన్నీ తగ్గుతాయి, స్ట్రెయిన్ తగ్గుతుంది. ఇండైరెక్ట్ గా మీకు కళ్ళ పైన స్ట్రెస్ తగ్గిస్తుంది. ఓకే. కాన్స్టెంట్ గా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఫీల్డ్ వర్క్ ఉన్న, ఆఫ్ కోర్స్ డైలీ లేబరర్స్, సన్ గ్లాసెస్ వేసి బైక్ మీద ఎక్కువ వెళ్ళే వాళ్ళు, ఎక్స్పోజ్ టు డైరెక్ట్ సన్లైట్, వర్క్ రిలేటెడ్గా కానీ ట్రావెల్ రిలేటెడ్గా కానీ సన్ గ్లాసెస్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఫన్గా చెప్పినా కూడా చాలామంది ప్రొటెక్షన్ కంటే ఎక్కువగా కూడా స్టైల్ కోసం, సో మనకి అన్ని చోట్ల అంటే చాలా రకాలు అవైలబుల్ ఉంటాయి. అంటే రోడ్ సైడ్ కానీ ఎక్కడ కానీ ఎక్కువ ఆప్షన్స్ ఉండేటప్పటికి చాలామంది యూజ్ చేస్తారు. అంటే దానివల్ల ఏమవుతుంది సార్? స్టైల్ కంటే కూడా బేసిక్, నేను ఇందాక అన్నట్టు యూవీ ప్రొటెక్షన్ కోటింగ్, పోలరాయిడ్ లేకపోతే ఓకే, మీరు వాడినా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకే. అంటే డ్యామేజ్ ఏమవ్వదా అలాంటి వాటి వల్ల కళ్ళకి? డ్యామేజ్ అంటే డైరెక్ట్ సన్ కళ్ళకి ప్రొటెక్షన్ రాదు. ఓకే. ప్లస్ ఈ సన్ గ్లాసెస్ మార్క్స్ పడొచ్చు ముక్కు పైన. యూజువల్గా మనం అంటూ ఉంటాం కదా, అంటే ఏది పడితే అది కళ్ళకి పెట్టుకోకూడదు, కళ్ళు పాడైతాయి అని చెప్పేసి. అంటే బెనిఫిట్స్ రాకపోగా స్కిన్ ముక్కు పైన మార్క్స్ పడొచ్చు. ఓకే. ఆ మార్క్స్ మళ్ళీ పర్మనెంట్ మార్క్స్. సో ఏమవుతుందంటే ఈ స్కిన్ పైన ఒత్తుకుంది అనుకోండి ప్రాపర్ గా ఫ్రేమ్, ఈ సన్ కి ఏమవుతుంది, పిగ్మెంట్ వచ్చేస్తుంది రా ఏరియాకి. సో రిపీటెడ్ ఇన్సల్ట్ ఏమవుతుందంటే పర్మనెంట్ మచ్చ పడిపోతుంది. ఓకే. సో మీరు కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి చూస్తే చాలా మందికి ముక్కు దగ్గర మచ్చలు ఉంటాయి. అవును. అది ఇంక పోవు అవి. ఓకే. సో అవి పెద్ద ఇబ్బంది, కాస్మెటిక్ లుక్ వైజ్ కూడా బాగోదు. ఓకే. సో మంచి రోడ్ సైడ్వి అని కాదు, పోలరాయిడ్ యూవీ ప్రొటెక్షన్ ఉండి బ్రాండెడ్వి జనరల్ గా ఈ కోటింగ్ అవన్నీ బ్రాండెడ్ వాటిలో ఉంటాయి మ్యాండేటరీ. ఓకే. సో మంచిది పెట్టుకుంటే మీకు బెనిఫిట్స్ తో పాటు ఆఫ్ కోర్స్ స్టైల్ కూడా వస్తుంది. ఓకే. సరే, ఇంకొకటి అమ్మాయిలకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు కళ్ళు బాగా కనిపించాలంటే ఫస్ట్ కాజల్, లైనర్, ఇప్పుడు కాస్మెటిక్స్ ఎక్కువ కూడా అయిపోయినాయి. అంటే అందరూ యూజ్ చేస్తున్నారు. పూర్వకాలంలో కాజల్ ఇంట్లో చేసుకునే వాళ్ళు, ఇప్పుడు మనం బయట తక్కువలో అన్ని అందరికి అవైలబుల్ ఉంది. అది ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది కళ్ళని? కాజల్లో కార్బన్ లెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి అది హార్మ్ఫుల్, ఓకే, నెంబర్ 1. 2, మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రెప్పలకి మార్జిన్ పైన కింద వాటర్ లైన్, ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. అవును. ఓకే. ఈ ఆయిల్ ఏంటంటే ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అయ్యి నార్మల్ టీయర్స్ ని ఆవిరవ్వకుండా ఆపుతాయి. ఓకే. నీరు అనేది వేడికి ఆవిరైపోద్ది కదా, సో ఆయిల్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆవిరవ్వదు. దానివల్ల ఏంటి, కళ్ళు ఎప్పుడు మాయిస్ట్ ఉంటాయి, తడి ఉంటుంది. అవి బ్లాక్ అయిపోతాయి ఈ లైనర్ వల్ల. సో అప్పుడు ఆయిల్ రాదు, నార్మల్ టీయర్స్ ఆవిరైపోతాయి, డ్రై ఐస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. పోనీ మనం ఈ సరిగ్గా క్లీన్ చేసుకోలేదు అనుకుందాం, ఇన్ఫెక్ట్ కావచ్చు. దాంతో చిన్న బొడుపుల్లాగా సిస్ట్స్ అంటాం, అవి స్టార్ట్ అవుతాయి. అవి మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఓకే. కాస్మెటిక్స్ కూడా ఈ కార్బన్ లెడ్ ఈ కాజల్లో కాకుండా మీరు అన్నట్టు ఇంట్లో చేసుకునేది ఉండి, ఓకే, ప్రాపర్గా లొకేషన్ వాటర్ లైన్ కింద పెట్టుకొని అవసరమైన సేపు ఉంచి ఇంటికి రాగానే క్లీన్ చేసుకోవడం. ఓకే. నీట్గా సోప్ వాటర్తో క్లీన్ చేసేసుకుని ఒక 2-3 days అలానే ఉంచుకోకుండా అలా ఉన్నారనుకోండి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.